కామారెడ్డి జిల్లా బేబీపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన బాయికాడి బాలలక్ష్మి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరూ బాల్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని, గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, డ్రైనేజీ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, సీసీ రోడ్ ప్రతి ఒక్కటి దగ్గరుండి చేయిస్తానని, అదేవిధంగా చదువుకున్న యువతకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని, గ్రామ అభివృద్ధికి తోడ్పడమని సందర్భంగా ఆమె తెలిపారు. అంతేకాకుండా చెరువు మరమ్మతు పనులు కూడా చేపడతానని, గతంలో ఉన్న నాయకుల కంటే మరమ్మతులు అన్ని నిర్వహిస్తానని, ప్రతి ఒక్కరికి 24 గంటల పాటు అందుబాటులో ఉండి వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా నేను వారి వెంటనే ఉంటారని సందర్భంగా తెలిపారు. కామారెడ్డి జిల్లా బేబీపేట మండల కేంద్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ పోరాపోటీగా నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు బాయికాడి బాలలక్ష్మి అనే యువతి సర్పంచ్ అభ్యర్థిగా నిలుస్తుంది. ఆమె మాటలు ఒకసారి గ్రామం మొత్తం తిరిగి చూశారు. ఆమె మాటలు ఒకసారి గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి దానికోసం ఒక్కసారి ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. చెప్పండి. నమస్కారం, నా పేరు బాలయ్య. నేను ఎడ్యుకేషన్ చేసిన అమ్మాయిగా ఊరు అభివృద్ధి కోసం నేను ఈరోజు ఒక మెట్టు బయటకు వెళ్ళాను. సో ప్రతి ఒక్క వాడకిల్లో ఏదో ఒక సమస్య గురించి చెప్తున్నారు. ఇంతకుముందు ఉన్న పాలకులు ఏది కూడా చేయలేదు. ఈ పింఛన్ కానీ బయోమెట్రిక్ పద్ధతి ద్వారా చేద్దామని అనుకుంటున్నాం. రోడ్లు ఇల్లున్న వాళ్ళకి మళ్ళీ ఇల్లులు ఇచ్చారట, లేని వాళ్ళది కూడా అదే పరిస్థితి ఉంది. మళ్ళీ నేను ముందుపై ఒకవేళ నేను ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు సౌకర్యం కల్పిస్తాను. రోడ్ల సౌకర్యం ఇందిరా కాలనీలో కూడా మేము చూసాము, రోడ్లు లేవు అక్కడ రోడ్లు కూడా నిర్మాణం చేపిస్తాం. అట్లా నీటి సరఫరా కూడా మళ్ళీ ట్యాంకులు కట్టించిన వాటిని పునరుద్ధి చేస్తానని చెప్తున్నాను. దయచేసి నన్ను అందరూ మీ ఇంటి ఆడపిల్లగా నన్ను ఒక్కసారి ఆశీర్వదించి నన్ను ఇవి ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఆశీర్వదించండి మీ ఇంటి ఆడపిల్లగా. అలాగే డివైడర్ పద్ధతి, రోడ్ డివైడ్ కూడా అది నిర్మాణం ఉంది, దాన్ని కూడా నిర్మాణిస్తామని కోరుకుంటున్నాను, ప్రమాణం చేస్తున్నాను. ఇంకా చెరువు తూముల రిపేర్ కానీ, చెరువు నుంచి నీళ్ళు తెప్పించే బాధ్యత కూడా మాదే. ప్రతి ఒక్కరు నీటి సమస్య గురించి నాకు చాలామంది చెప్పారు. ఆ నీటి సమస్యని కూడా నేను సాల్వ్ చేస్తానని చెప్తున్నాను. మళ్ళీ మా గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తు, బ్యాలెట్ పేపర్లో 4వ నంబర్ ఫుట్బాల్ గుర్తుకు వేసి ప్రతి ఒక్కరు దిగుతారని కోరుతున్నాను. ప్రతి ఒక్కరి నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. ఇంతకుముందు చేసిన వాళ్ళు ఏం లేదు, ఇప్పుడు మేము కొత్త వాళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి అంటున్నారు. బాగానే ఉంది రెస్పాన్స్ అయితే. ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే, పనులు ఎవరితో అవుతాయి, ఎక్కడెక్కడ అక్రమాలు ఉన్నాయి, వాటన్నిటిని బయటకు ఎవరు ఇస్తారో ఒక రైట్ పర్సన్ అని చెప్పారు అనుకుంటారు. కరెక్ట్ పర్సన్ ఎన్నుకొని మన ఓటు చాలా విలువైనది. ఆ ఓటుకు మనం రెస్పెక్ట్ ఇచ్చి మంచి పర్సన్ ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఆ అమ్మాయిని నేను మీకోసం, గ్రామ అభివృద్ధి కోసం నేను ముందుకు వచ్చాను. కాబట్టి ఎడ్యుకేషన్ చేసిన అమ్మాయి అని ఒకసారి ఆలోచించి నాకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఈ బీబీపేట గ్రామ పంచాయతీ సర్పంచి ఎన్నికలు స్టార్ట్ అయినాయి. మరి ఇట్టి ఎన్నికలలో ఎలాంటి అవకతవకాలు లేకుండా మంచి స్వచ్ఛమైన నాయకులను, మహిళా రిజర్వేషన్ అయింది కాబట్టి స్వచ్ఛమైన మహిళను ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాం. అదే కాకుండా ఈ భూ కబ్జాదారులను, ఈ దగాకోరుదారులను మనం అరికట్టాలంటే మా కూతురైనటువంటి బాయికాడి బాలలక్ష్మికే ఓటు వేయాలని కోరుతున్నాను. మరి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను, 10 సంవత్సరాలు మన యువత, మన చదువుకున్న పిల్లలు వెనుకబడిపోయినారు. ఎవరు ఏ నాయకుడైనా వాళ్ళ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి ఇప్పుడు మీరు మా కూతురు గారికి మీరు ఓట్లు వేస్తే నేను తిరిగి ఈ మన చదువుకున్న పిల్లలకు, నిరుద్యోగులకు నేను అండగా ఉండి మీకు జాబులు ఇప్పిస్తానని కోరుతున్నాను. మరి అదే కాకుండా మన గ్రామంలో
ఎన్నో రూట్స్ ఉన్నాయి. ఈ వృద్ధాప్య పింఛన్లు ఉన్నాయి. వృద్ధాప్య పింఛన్లకు ఈ బయోమెట్రిక్ తమ్ము పెట్టే మిషన్ ని నేను కలెక్టర్ తోటి పర్మిషన్ తీసుకొని, ఒకవేళ మా కూతుర్ని గెలిపియండి, కలెక్టర్ తో పర్మిషన్ తీసుకొని బయోమెట్రిక్ మిషన్ ని తీసి ఇంటింటికి పంపి, ఇంటింటికి ఇద్దరు వాళ్ళు కూడా నిరుద్యోగులు ఒక ఇద్దరికి ఉపాధి కలిగినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ఇంటింటికి తిరిగి మిషన్ తోటి పైసలు ఇచ్చి, మీ ఇంటికాడికి డబ్బులు ఇచ్చి వాళ్ళు పోతారు. వాళ్ళు అదేవిధంగా మన బీపేట గ్రామంలో సికిల వస్త ఉన్నాయి, వాటర్ ట్యాంకులు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. అవిటిని పునర్నిర్మాణం చేసి మంచి రిపేర్లు అయితే రిపేర్ చేయాలా, లేదంటే కూలగొట్టి మళ్ళీ కొత్తవి కట్టడానికి మేము ప్లాన్ చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. ఇంకొకటి, మన బీబీపేట చెరువుకు మొన్న కూలిపోయే అది చెరువు తెగిపోయే పరిస్థితిలో ఉన్నది నేనే. అంతా ఎగబడ్డరు. నేనే లేవాడి, అరే మనం కొట్టుకపోతే ఇద్దరం కొట్టుకపోలే, మనం ఈ గారు నువ్వు ఏం తెగిపోదా అని అంటే మేమిద్దరం నిలబడితేనే చెరువు ఆగింది. లేకపోతే ఆ చెరువు తెగిపోతుండే, మన బీపేట చెరువు ఖాళీ ఆ పరిస్థితిలో మేమంతా నిలబడి పని చేసినాము. మరి ఈ గారు కానీ ఎస్సీ గారు కానీ ఆ బిల్లులు ఎక్కడ పోయినాయి? మాకు ఎస్సీ గారికి చెప్తున్నా, హెచ్చరిస్తున్నాము. మర్యాదగా ఆ బిల్లులు చూపించకపోతే మేము నీ ఆఫీసు వరకు వచ్చి ట్రాక్టర్ వాళ్ళు జేసీబీలో వచ్చి ధర్నా చేపిస్తానని మనవి చేస్తూ హెచ్చరిస్తున్నాను. ఈ బీబీపేట డివైడర్ రోడ్ కావాలన్నా, బీబీపేట అభివృద్ధి కావాలన్నా నాకు మా కూతురుకు ఓటేయండి. నేను అభివృద్ధి చేపిస్తా. నాకు మంత్రులతోటి చాలా పెద్ద లెవెల్గా సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ముందుకు పోయి అభివృద్ధి చేపిస్తానని మనవి చేస్తూ, ఇంకా 2 విషయాలు చెప్తాను. ఈ బీబీపేట గ్రామంలో ఇదివరకు ఉన్న 10 సంవత్సరాలు చేసిన నాయకులకు తావియకండి. ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ డిగ్రీ చేసిన అమ్మాయికి ఇవ్వండి. నేను మీకు మాటిస్తున్నా. ఇంకా ఇలాంటి అభివృద్ధి అయినా నేను చేయిస్తా. ఈ దగాకోరులను పక్కకు పెట్టండి. స్వచ్ఛమైన నాయకులకు ఓటేయండి. ఓటేసి గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. కామారెడ్డి జిల్లా బీబీపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన ఏదుల సాత్విక మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని, గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, డ్రైనేజీ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, సీసీ రోడ్డు ప్రతి ఒక్కరి దగ్గరుండి చేయిస్తారని, అదేవిధంగా చదువుకున్న యువతకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని, గ్రామ అభివృద్ధికి తోడ్పడమని సందర్భంగా ఆమె తెలిపారు. ప్రతి ఓటు విలువైందని, ప్రతి ఒక్కరూ దయ ఉంచి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సందర్భంగా కోరారు. మూటపోకండి. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అన్నా అని పిలిస్తే నేనున్నా అంటూ మన ముందు నిలిచే నిస్వార్థ ప్రజా సేవకుడు ఎవరో కాదండి, మన సాయి సోటి గారు. అందుకే ఓటరు మహాశయులారా, ఇప్పుడు మన ముందుకు బీబీపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేస్తున్న సాయి సోటి గారి భార్య అయినటువంటి సాత్విక గారు ఉంగరం గుర్తుతో మన ముందుకు వస్తున్నారు. అందుకే ఓటరు మహాశయులారా, మీరంతా ఉంగరం గుర్తుపై ఓటేసి సాత్విక సాయి గారిని అత్యధికమైన మెజార్టీ. కామారెడ్డి జిల్లా బీపేట మండల కేంద్రంలో ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్లో భాగంగా ఏదుల సాత్విక అనే యువతి సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది. అందులో భాగంగా ఆమె ఈ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇక గ్రామానికి కార్యక్రమాలు చేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుంది అనే విషయంపై ఆమె ద్వారా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు ఏదుల సాత్విక. నేను బీబీపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ చేశాను. దానిలో భాగంగా మీ అందరూ నన్ను మంచిగా గెలిపించాలని కోరుకున్నాను. గత 5 సంవత్సరాలుగా నా భర్త ఊరికి ఎంతో సేవ చేసింది. ఇంకా ఉప సర్పంచ్గా ఉంది. ఎంతగానో తను అనుకున్న పనులు, అనుకోని పనులు అన్నీ చేసిండు. ఇంకా ఏదైనా మిగిలిన పనులు ఉన్నా కానీ ఇప్పుడు మమ్మల్ని అధిక మెజార్టీతో గెలిపియండి. ఆ పనులు కూడా పూర్తి చేస్తాము. బీబీపేట ప్రజలందరికీ మేలు చేస్తామని హామీ ఇస్తున్నాను. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అందరికీ సాల్వ్ చేస్తామని నిస్వార్థంగా పనిచేస్తాము. ఎవరికి ఏ కష్టం వచ్చినా మేము 24/7 అవైలబుల్లో ఉండి అందరికీ మంచి చేస్తామని మాట ఇస్తున్నాను. మీరు
గ్రామంలో భాగంగా నేను ప్రచారం చేస్తున్నప్పుడు నేను గమనిస్తున్న ఏంటంటే కొన్ని చోట్ల కొంతమందికి డ్రైనేజ్ కానీ రోడ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అవి కంప్లీట్గా పూర్తి చేస్తామని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాను. ఇంకా డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ లైట్స్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. వాటర్ సమస్యలు ఉన్నాయి, మంచినీటి కొంతమందికి మిషన్ భగీరథ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిండ్రు. అవన్నీ మేము సాల్వ్ చేస్తామని మాటిస్తున్నాము. నన్ను అధిక మెజారిటీతో గెలిపించి నన్ను ఇవన్నీ చేసే అవకాశాన్ని మాకు కల్పించమని కోరుతున్నాము. గ్రామ అభివృద్ధికి మా వంతు సాయంగా మేము మిగిలిన పెండింగ్ వర్క్స్ అన్నీ పూర్తి చేస్తాము. ఉంగరం గుర్తు కోటేసి నన్ను ఉంగరం గుర్తు మొదటిది ఉంగరం గుర్తు కోటేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించండి. అభివృద్ధిని చూడండి. యువతకి ఒక్కసారి మంచిగా చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇచ్చి మమ్మల్ని 5 ఏళ్ళు మంచిగా ప్రజాపాలన చేసుకునే అవకాశం ఇవ్వమని కోరుతున్నాను. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని యాడారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన గొబ్బూరి సుధారాణి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని, గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, డ్రైనేజీ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, సీసీ రోడ్ ప్రతి ఒక్కటి దగ్గరుండి చేయిస్తానని, అదేవిధంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని సందర్భంగా తెలిపారు. ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. గెలిపిద్దాం గెలిపిద్దాం కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. కామారెడ్డి జిల్లా యాడరం గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా శ్రీమతి సుధారాణి గొబ్బూరి సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు. ఆమెతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఊరికి గ్రామానికి ఎటువంటి అంటే మీరు చూస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి ప్రచారంలో కానివ్వచ్చు, అంతకుముందు కావచ్చు, గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి దానికి ఒక్కసారి ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఇప్పించేందుకు రెడీ ఉన్నాం. మోటార్ కూడా సమస్యలు ఉన్నాయి, అవి కూడా చేసేందుకు రెడీ ఉంటాడు. చేస్తాము రెడీ ఉంటాము. కరెంటు పనికి కూడా కరెంటు సమస్యలు కూడా ఉన్నాయి, కరెంటు కూడా కంబాలు సమస్యలు ఉన్నాయి, కరెంటు సమస్యలు ఉన్నాయి, అవి కూడా చేస్తాము. ఊరు వాటర్ సమస్యలు ఉన్నాయి, వాటర్ గుడక సమస్యలు ఉంటే వాటర్ గుడక చేస్తాము. పింఛన్ల సమస్యలు ఉంటే పింఛన్లు గుడక చేసేందుకు రెడీ ఉన్నాం. ఏ రాత్రి కానీ ఏ పగలు కానీ రమ్మని ఫోన్ చేస్తే మాత్రం వచ్చి పనులు చూసుకున్నందుకు రెడీ ఉంటా. ఈ ఊరు సమస్య మాత్రం నా సమస్య అనుకొని నేను అన్నిటికీ కట్టుబాటు ఉంటా అని గొబ్బూరి సుధారాణి ఓటేసి కత్తెర గుర్తును గెలిపించుకోండి. గొబ్బూరి సుధారాణి బాపురెడ్డి అన్ని సమస్యలకు కట్టుబడి ఉంటాడు. గొబ్బూరి సుధారాణి కత్తెర గుర్తు 2వ నంబర్. నేను ఊళ్ళో ఏ సమస్య ఉన్నా నేను ఆ సమస్యకు కట్టుబడి ఉంటాము. గొబ్బూరి బాపురెడ్డి కత్తెర గుర్తుకు ఓటేసి ఏ సమస్య వచ్చినా పబ్లిక్ అందుబాటులో ఉంటాము. కత్తెర గుర్తుకు ఓటేసి బాజీ మెరకుతో గెలిపియండి. మీకు అందరికీ దండాలు, వేళ అందరికీ దండాలు పెడతా, అందుబాటులో ఉంటా. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని మాందాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్స్లో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చింతకుంట రమేష్ రెడ్డి మాట్లాడుతూ మా గ్రామంలో నీటి సమస్యలు చాలా ఉంది. నేను 10 సంవత్సరాల నుండి రాజకీయంలో తిరుగుతున్నాను. ఎవరు వచ్చినా ఈ సమస్యలు తీర్చడం లేదు. కావున నన్ను గెలిపిసే ముందుగా నీటి సమస్యలు తీరుస్తానని అన్నారు. మరియు కొన్ని దగ్గరలో డ్రైనేజీ ప్రాబ్లం, సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం వచ్చే విధంగా చూస్తానని అన్నారు. నా గుర్తు లేడీ పర్స్. దీనికి ఓటు వేసి అధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని, యువతను ఆదరించాలని సందర్భంగా తెలిపారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని మాందాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు మన చింతకుంట రాకేష్ రెడ్డి అనే వ్యక్తి సర్పంచ్ ఎలక్షన్కి నామినేషన్ వేసేవారు. ఆయనతో ఒకసారి మాట్లాడి చూద్దాం. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా గ్రామానికి ఎటువంటి సదుపాయాలు అందిస్తారు, అతనితో ఒకసారి మాట్లాడి చూద్దాం. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఊరు గురించి అసలు ఏం తెలుసు ప్రతి ఒక్క. అందరికీ నమస్కారం. నా పేరు రాకేష్ రెడ్డి. నేను ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్లో మాందాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ రాజకీయాల్లో నేను తిరుగుతున్నాను. ముఖ్యంగా మా మాందాపూర్ గ్రామాన్ని డెవలప్ చేసుకోవడమే నా ముఖ్య ఉద్దేశంగా నేను ఈ నిర్ణయం తీసుకొని సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది.
మేజర్గా మా మాందాపూర్ గ్రామంలో నీటి సమస్య అనేది ఎంతోమంది వచ్చిపోయారు, ఎంతోమంది సర్పంచ్లు చేసిరు, ఇంకా ఉన్నత స్థాయిలు అందరూ చేసిరు. కానీ మా మాందాపూర్కి కావాల్సిన నీటి సమస్య అయితే ఎవరు ఇంతవరకు దాన్ని పరిష్కరించలేరు. ఎందుకనంటే నీటి సౌకర్యం ఉండి కూడా దాన్ని మాందాపూర్ గ్రామానికి ప్రజలకు అందించలేక కొంతమంది వెనుకబడిపోయారు. నా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మాందాపూర్ గ్రామానికి నీటి సమస్య అనేది నేను తీర్చడానికి నేను ప్రణాళిక సిద్ధం చేసుకున్నా. తొందరలోనే మాందాపూర్ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి ఏ కుల మత భేదం లేకుండా, ఎట్లాంటి పక్షపాతం లేకుండా ప్రతి ఇంటికి ప్రభుత్వం నుంచి వచ్చే, గవర్నమెంట్ నుంచి వచ్చే నీళ్లు, ట్యాక్స్ ఎట్లయితే తీసుకుంటున్నామో నీళ్లు కూడా ప్రొద్దున సాయంత్రం నీటి సౌకర్యాన్ని అందించడమే నా ముఖ్య ఉద్దేశంగా నేను ఈ ఎలక్షన్లోకి రావడం జరిగింది. అలాగే మాందాపూర్ గ్రామంలో విద్యార్థులకు ఉన్న హై స్కూల్ ఏదైతే ఉందో నూతన బిల్డింగ్, ఒక మంచి దాత పారిశ్రామికవేత్త వారితో నూతన బిల్డింగ్ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. నా ఉద్దేశం ఏంటి అంటే మాందాపూర్ డెవలప్మెంటే నా యొక్క డెవలప్మెంట్ అని నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత డెవలప్మెంట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ ఊరికన్నా పోతే ఏ ఊరు మీద అంటే మాందాపూర్ ఏంది అనే కాకుండా మాందాపురం ఇది అనే స్థాయికి తీసుకురావాలనే ఆలోచన నాకుంది. 100% నేను మాందాపూర్ గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తా. అలాగే మాందాపూర్ గ్రామంలో సీసీ రోడ్లు, మోర్లు వ్యక్తిగతంగా కొన్ని ఏరియాలను పక్కకు పెట్టేసారు. నాయకులు ఉన్న దగ్గర సీసీ రోడ్లు పోసుకోవడం, నాయకులు ఉన్న దగ్గర మోర్లు కట్టుకోవడం, ఇట్లాంటి పక్షభేదాలు కూడా చూపెట్టారు. చాలా ఈ మాందాపూర్ గ్రామంలో చాలా గల్లీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇప్పటికీ అవసరం ఉండి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ పిల్లలకు కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే సీసీ రోడ్డు మరియు మోరి ఇది కూడా పరిష్కారం చేస్తానని మీ ద్వారా మా మాందాపూర్ గ్రామ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా నన్ను ఈసారి మా మాందాపూర్ గ్రామ ప్రజలు, ముఖ్యంగా యువత నన్ను ఆదరించి సర్పంచ్గా ఎన్నుకుంటారని నేను భావిస్తున్నాను. వీళ్ళందరికీ ఎట్లాంటి పక్షపాతము, ఎట్లాంటి దురుద్దేశాలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరికి ఏ ఇంటికైనా సరే ఏ ఆపతున్నా, ఏ ఇంటికి ఏ అవసరం ఉన్న పద్ధతి నుంచి వాళ్ళకి అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరి ద్వారా నా మాందాపూర్ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. నేను మాందాపూర్ గ్రామంలో ప్రతి ఇంటిని టచ్ చేసిన, ప్రతి ఒక్కరిని టచ్ చేసిన. ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం నుంచి వచ్చిన అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, ఇండ్లు, ఇతర పనులు, రేషన్ కార్డులు అయితే చాలామందికి నేను హెల్ప్ చేసినవి కూడా ఉన్నాయి. వీళ్ళందరూ మంచి ఆదరణ చూపెడుతున్నారు. తప్పకుండా నేను గెలిపించుకుంటామని చెప్పుకుంటూ చాలామంది చెప్తున్నారు. తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం నా పైన ఉంటుంది. నేను తప్పకుండా మాందాపూర్ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతానని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నాను. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే సూచన చేస్తున్నా, ఒకసారి ఆలోచించండి. ఎంతోమంది వచ్చిపోయారు, మన ఊరికి ఇంకేం అవసరాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మహానుభావులు వచ్చిపోయారు. మన ఊరిని మనమందరం కలిసి తీర్చిదిద్దుకోవాలని చెప్పి నేను మీ ద్వారా మా మాందాపూర్ గ్రామ ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా యువతకి నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఆలోచించి ఓటేయండి. తప్పకుండా మన ఊరిని మనం డెవలప్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు వచ్చిన గుర్తు లేడీ పర్స్, నా సీరియల్ నెంబర్ 5. ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుపెట్టుకొని మంచి ఆలోచించి నాకు ఓటేసి మనమందరం కలిసి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కలిసి మనము ఈ డెవలప్మెంట్ చేసుకుందాము. దయచేసి అందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను.